స్తోత్రం. మరి దేవుడు ఇశ్రాయేలు ప్రజలని ఐగుప్తులో నుండి మరి కనానుకు నడిపించే ఒక సందర్భం ఇది. 10 అద్భుతాలు చేసి కఠినమైన ఫరోని మరి సైలెంట్ చేసి, ఫరోనే వెళ్ళండి అని అనేలా చేసి, ఇక అంతా కూడా అయిపోయింది, ఇశ్రాయేలు ప్రజలు బయటకు వచ్చేస్తున్నారు అన్నప్పుడు దేవుడు వాళ్ళనంట ఇక్కడ ఏమని వ్రాయబడిందంటే, ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకొని ఫిలిష్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఇక్కడ ఇశ్రాయేలీయులకి ఏం చేశాడంటే, వాళ్ళు అలా వెళ్తే కనాను వచ్చింది, కానీ వాళ్ళనంట అలా వెళ్తే వాళ్ళకు ఒక యుద్ధం కూడా జరిగిద్ది. దేవుడు వాళ్ళు ఎక్కడ యుద్ధాన్ని చూసి భయపడి ఎందుకు వచ్చామరా మేము అనవసరంగా అని అనుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారేమో అని వాళ్ళని ఏం చేశాడంటే, యుద్ధము జరిగే పరిస్థితులు లేకుండా ఎంత మంచి ప్లాన్ చూడండి దేవుడిది. ఎర్ర సముద్రం కొంచెం దూరమైనా కూడా, వాళ్ళు వెళ్ళేది కొంచెం టైం పట్టినా కూడా ఎర్ర సముద్రం గుండా ప్రజలు నడిపించాలని యెహోవా యొక్క దేవుడి యొక్క ప్లాన్. అయితే వాళ్ళని అలాగే నడిపించాలనుకున్నాడు. సమీపముగా ఉన్నా కూడా, చాలా త్వరగా వెళ్ళిపోవలసిన దూరం వాళ్ళకు ఉన్నా కూడా దేవుడు వాళ్ళని అక్కడ నడిపించలేదు. దేవుడు ఉద్దేశాలు ఎప్పుడు కూడా మనం ఆలోచించినట్టుగా ఉండవని మనం గమనించాలి. ఇక్కడ యుద్ధం చూసి భయపడి పశ్చాత్తాపడి వెనకకి తిరిగిపోతారు. ఈరోజు చాలామంది దేవుడు నమ్ముకున్నాక వెనక్కి తిరిగిపోయే పరిస్థితులు వస్తున్నాయి. ఎందుకంటే యుద్ధాలు మన జీవితంలో. కానీ మనం గమనించాలి, దేవుడు అనుమతించిన యుద్ధం ఏమీ మనకి రాదు. దేవుడు ఒక ప్లాన్, అది కూడా అంటే మనం భయంకరమైన అంతకన్నా లోకంలో ఉంటే ఎక్కువ యుద్ధాలు చేయాల్సి వస్తుందేమో తెలియదు. మనకి దేవుడు అనుమతించేది ఏదైనా సరే అది దేవుడి యొక్క చిత్తములో వచ్చిందనే మనం అనుకోవాలి. ఎందుకంటే మన గురించి దేవుడు ఒక చక్కటి ప్రణాళికని రూపొందిస్తాడు. మనం ఏమనుకుంటామంటే దీన్నే చాలా పెద్ద సమస్య అనుకుంటాం. ఇప్పుడు వీళ్ళకి దేవుడు ఏం చేశాడంటే, వీళ్ళు దగ్గరగానే ఉంది. ఇప్పుడు సపోజ్ ఇక్కడ నుంచి మనం అటు వెళ్ళాలనుకోండి, కాలనీలోకి రోడ్డు అమ్మటి వెళ్తే వచ్చే దూరం కన్నా ఈ పొలాల్లోంచి అడ్డుపడి వెళ్ళిపోయామనుకోండి, కొంచెం దగ్గరికి వెళ్ళిపోతాం. మరి పొలాల్లోంచి వెళ్ళిపోయే వాళ్ళం కదండి, చాలా బాగుంది, చాలా తొందరగా వెళ్ళిపోతాం అని మనం అనుకుంటే, దేవుడు అంటాడు వద్దు రోడ్డు మీద పడి అంటాడు. ఎందుకు అంటే ఏమో ఈ పొలంలో మనకి ఆ రోడ్డు మీద కన్నా ఉండే ఎక్కువ సమస్య మనం ఇక్కడ ఉండొచ్చు. అది దేవుడు తప్పించడానికే మనల్ని కొంచెం వేరే మార్గాల్లో నడిపిస్తాడు. అందులోనూ సమస్య ఉంటుంది. ఇప్పుడు వీళ్ళకి ఎర్ర సముద్రం ఎదురుగా వచ్చిందా లేదా, ఇప్పుడు వీళ్ళు వచ్చేసారి బయటికి. దేవుడు ఏమనుకున్నాడంటే, వీళ్ళు ఎక్కడ మళ్ళీ యుద్ధం వస్తే యుద్ధం అక్కడ ఫిలిష్తీయులు యుద్ధం చేస్తారు, వీళ్ళు మళ్ళీ ఫరో వచ్చి యుద్ధం చేస్తాడు. అదే సముద్రం కాబట్టి ముంచేశాడు. సముద్రం లేకపోతే ఏంటి అక్కడ పరిస్థితి, వీళ్ళకి యుద్ధం వచ్చా ఇశ్రాయేలీయులకి రాదు. మరి అక్కడ కొట్టుకొని ఇంకా చచ్చిపోవడమో, లేకపోతే అమ్మో ఎందుకు వచ్చావు బాబు ఫరో నీకే దండం పెడతాం, మళ్ళీ వచ్చేస్తాం వెనక్కి, క్షమించు, బుద్ధి తక్కువే ఇచ్చాం ఈ మోషే మాటలు నమ్మి అని అనుకొని ఎక్కడ మళ్ళీ తిరిగిపోతారో అని దేవుడు వాళ్ళని అలా వద్దులే, వీళ్ళకి సముద్రం అయినా పర్వాలేదు, కొంచెం లేట్ అయినా పర్వాలేదు, ఎక్కువ సమయం తీసుకున్నా పర్వాలేదు, కానీ వీళ్ళని నేను ఒక మంచి మార్గంలో నడిపించాలి అని దేవుని యొక్క ఉద్దేశం. అయితే యుద్ధము అక్కడ జరగకుండా వాళ్ళని తీసుకొచ్చాడు దేవుడు. చుట్టూ దారియగు ఎర్ర సముద్రపు 18వ వచనంలో ఏముంది, అయితే దేవుడు ప్రజలను చుట్టూ దారియగు ఎర్ర సముద్రము అరణ్య మార్గం. ఇప్పుడు ఇక్కడ మనం గమనించాలి, వాళ్ళు తిన్నగా వెళ్ళిపోతే ఫిలిష్తీయుల దేశం ఉంది, శత్రు దేశం ఉంది, అందులోంచి వెళ్ళిపోతే ఈజీగా వెళ్ళిపోతారు. అక్కడ యుద్ధం చేసి గెలిపించవచ్చు కదండి దేవుడు అని మనం అనుకోవచ్చు. మన ప్లాన్స్ వేరుగా. కొంతమంది అంటారు అసలు నాకు ఈ సమస్య రాకుండా చేయొచ్చుగా దేవుడు, అసలు ఈ గొడవ లేకుండా చేయొచ్చుగా దేవుడు, అసలు నాకు ఇది ఉండకుండా చేయొచ్చుగా దేవుడు అనుకుంటాం.
దేవుడు చిత్తం లేని బాధ కానీ రోగం కానీ మనకి రాదు. మనం ముందు అది గమనించుకోవాలి. ఒకవేళ మనం రెండో రకం శ్రమ కూడా ఉంటుంది. మనం మాట్లాడినప్పుడు మనం సరిచేయడానికి వచ్చే శ్రమ అయినా, మనం వేసే ఆశాలను పెట్టి వచ్చే శ్రమ అయినా కూడా ఆయన ప్లానే. అది కూడా ఎంతవరకు పెట్టాలో ఎలా తిప్పాలో ఆయనకి తెలుసు. ఒకవేళ మనం మంచిగా బుద్ధిగా భక్తిగా బతికినా కూడా మనకి వచ్చే ప్రతి శ్రమ కూడా దేవుడి యొక్క ప్లాను. అది ఇంకా బెటర్, మనకి మంచి ఆశీర్వాదాన్ని తెచ్చిపెట్టింది. రెండవ ప్లాన్ ఏంటంటే మనం తెచ్చుకునే శ్రమలు, మనం కావాలని చేసే పనులను బట్టి కొన్ని శ్రమలు మనల్ని సరిచేయడానికి వస్తాయి. ఇది కూడా దేవుడి ప్లానే. ఇది కూడా మనకు దేవుడి అనుమతి లేకుండా రాదు. ఏది ఏమైనా దేవుని రక్తంలో ఒకసారి కడగబడ్డాక ఆయన చిత్తం లేనిదే మనకి ఏ శ్రమ రాదు. వచ్చింది అంటే ప్రభు ఏం నేర్చుకోవాలి అని అడిగేవారిగా మనం ఉండాలి. అది ఏదైనా సరే, అది ఎలాంటి సమస్య అయినా అది జయించి కణానికి వెళ్ళేవారిగా, పరలోకం వెళ్ళేవారిగా ఉండాలి. కానీ మధ్యలోనే వెనక్కి తిరిగిపోయే వారిగా మనం ఉండకూడదు. అర్థమవుతుందా మణిగారు? దేవుని నమ్ముకున్నాక మనం ఏం చేయాలి? యుద్ధం అనేది వస్తుందని దేవుడికి తెలుసు, సమస్య వస్తుందని తెలుసు, కానీ ఆయన వేరే ప్లాన్లో నడిపిస్తున్నాడు. అక్కడ కూడా సమస్య వస్తుంది, కానీ ఆ సమస్యలో దేవుడు మనకు ఒక దారి చూపిస్తాడు. ఇక్కడే ఉండి ఈ సమస్యనే గెలవాలంటే దారి ఉండదు. ఇప్పుడు వీళ్ళకి యుద్ధం పోయింది, ఓకే, దేవుడు అనుకున్నాడు వీళ్ళని ఇట్లా వద్దు, వేరేలా ఎర్ర సముద్రం గుండా నడిపిద్దాం అనుకున్నాడు. ఎర్ర సముద్రం ఏమన్నా చిన్నదా పోనీ సముద్రం చీలిద్దా అంటే అది సమస్యే. అంటే విశ్వాసులకి భక్తులకి కూడా సమస్యలు ఉంటాయి, అది దేవుడి అనుమతితోనే వస్తాయి అని మనం గమనించాలి. దేవుడి చిత్తం లేకుండా, దేవుడికి తెలియకుండా వచ్చే శ్రమలు మన జీవితంలో ఏమీ కూడా ఉండవు. ఏమోషే ఏదొచ్చినా, ఇప్పుడు మన ఇంట్లో దరిద్రం ఉంది, దేవుడి ఒక ప్లాన్, మనం ఏం నేర్చుకోవాలో అది నేర్చుకోవాలి. కొన్నిసార్లు అప్పుల బాధలతో నలుపుతాడు, ఏం నేర్చుకోవాలో అది నేర్చుకోవాలి. కొన్నిసార్లు రోగాలతో నలుపుతాడు, ఏం నేర్చుకోవాలో అది నేర్చుకోవాలి. కొన్నిసార్లు అవమానాలతో నలుపుతాడు, ఏం నేర్చుకోవాలో అది నేర్చుకోవాలి. ఆ నేర్చుకునేది వదిలేసి మనం ఉంటే దానికి దేవుడు ఏం చేయలేడు. ఎందుకంటే ఐగుప్తు నుంచి కనాను వెళ్ళే మార్గంలో ఎంతోమంది మధ్యలోనే రాలిపోయిన వాళ్ళు ఉన్నారు, వెనక్కి తిరిగి పోయిన వాళ్ళు ఉన్నారు, చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. అలా మనం ఉండకూడదు. కనాను వెళ్ళిన వారుగా ఆ లిస్టులో మనం ఉండాలంటే మనకి సమస్యలు వస్తాయి, శ్రమలు వస్తాయి, పరీక్షలు వస్తాయి. కానీ గెలిచి దేవుని రాజ్యంలో రేపు ఎత్తబడినప్పుడు యేసుప్రభువుని ముఖాముఖిగా చూసి ఆ కృపను మనం పొందుకున్నప్పుడు మనకన్నా ముందు భక్తులు దావీదు, అబ్రహామును కూడా మనం చూస్తామంట. అప్పుడు మనకి ఎట్లుంటుంది? ఇప్పుడు మనం వింటున్నాం వాళ్ళ గురించి, వాళ్ళు ఎన్నో వేల సంవత్సరాల క్రితం పుట్టినోళ్ళు, వాళ్ళని చూస్తాం. మనకన్నా ఒకవేళ మన తాతలు ముత్తాతలు ఎవరన్నా దేవుని నమ్ముకున్న వాళ్ళు ఉంటే, వాళ్ళు ఒకవేళ నిజంగా భక్తిగా చనిపోయి ఉంటే వాళ్ళని కూడా చూస్తాం. అందరినీ దేవుడు మనకి చూపిస్తాడు. ఈ భాగ్యాన్ని వద్దనుకొని ఈ లోక సంబంధమైన వాటిలో ఏదైనా చిన్నది వస్తే చాలా భయపడి, ఏదన్నా చిన్నది వస్తే చాలా ఎన్నదిరిగిపోయే మనసు, నిరుత్సాహపడిపోయే మనసు, అవిశ్వాసపడిపోయే మనసు, పోరాటం మా వల్ల కాదులే ప్రభా, బహుమానం కూడా మా వల్ల కాదనేసి ఆయన సిలువని మోయలేని ఆ మనసు ఉంటుందే, అది ఏ గిఫ్ట్ కూడా పొందుకోలేదు. పరిగెత్తేవాడు అలసట వచ్చింది. పరుగు పందెంలో 10 మంది పరిగెడతారు, ఎవరు గెలుస్తారు? ఒక్కడికి గెలుస్తాడా? 10 మంది గెలుస్తారా? ఒక్కడే గెలుస్తాడు. ఆ ఒక్కడు ఎలా పరిగెడతాడు? కసితో పరిగెడతాడు. అడికి రాదా ఆయాసం? అడి మనిషేగా, వీళ్ళతో పాటు 9 మందితో పాటు అడికి రాదా నీరసం? అడికి రాదా ఏం బాధ ఉండదా అంటే ఉంటుంది. దాన్ని కసిగా పట్టుదలగా దాన్ని అణిచిపెట్టుకొని, కాలుకి గాయాలైనా అణిచిపెట్టుకొని పరిగెడ. ఇంకొకడు ఉంటాడు, కాలు గాయమంగానే మన కాలు గాయమైంది అమ్మో అనేసి ఆగిపోతాడు. ఇంకోటి కింద పడిపోయాగా ఇంకా నేను మళ్ళీ చేరుకోలేనేమో అని ఆగిపోతాడు. కసిగా పట్టుదలగా ఉన్నాడు, కింద పడ్డా మళ్ళీ అడుకొక్కటే మైండ్కి గెలవాలి. ఈ మైండ్ అన్నాడు కింద పడినా లెగుతాడు, కాలు ఇరిగిపోయినా బొయ్యికి ఇరిగిపోయినా పరిగెత్తాలి, గమ్యం చేరాలి. ఈ మైండ్ ఉన్నవాడు ఏం చేస్తాడంటే గెలుతాడు. అలాగే మన ఈ భక్తి పరుగులో, భక్తిలో కూడా మనం ఎక్కడో ఒక చోట ఏదో ఒక గాయం కావచ్చు, మానసికంగా లేకపోతే భౌతికంగా లేకపోతే ఆత్మీయంగా ఏదో ఒకటి ఉంటుంది లోటు. అక్కడ ఆగిపోయే వరంగా మనం ఉండకూడదు. ఇక్కడ ఎర్ర సముద్రం గుండా వెళ్తే వాళ్ళకి ఏంటి సమస్య అంటే, ఎర్ర సముద్రం చూస్తేనే సముద్రం వచ్చేసింది, అప్పటికే ఫరో తాగుతున్నాడు.
అసలు దేవుడి ప్లాన్ ఏంటి? వీళ్ళు యుద్ధం చూస్తే ఎక్కడ భయపడి, అప్పటిదాకా వీళ్ళు ఇటుకలు చేసిన వాళ్ళు, వీళ్ళకి యుద్ధాలు చేసిన వాళ్ళు కాదు, కత్తి తిప్పిన వాళ్ళు కాదు, వీళ్ళకి యుద్ధమే తెలియదు ఇశ్రాయేలు ప్రజలు. తర్వాత నేర్చుకున్నారు. ఇట్లాంటి వాళ్ళని వెంటనే ఫిలిస్తీ దేశంలో నుంచి దారం వెళ్ళిపోవచ్చు కనానికి. కానీ వీళ్ళని ఫిలిస్తీన్లు ఊరుకోరు, వీళ్ళు వెళ్ళంగానే వాళ్ళ మీద పడతారు. అప్పుడు వీళ్ళకి భయపడి అమ్మో ఎందుకు వచ్చావు. ఈరోజు చాలామంది దేవుడిని నమ్ముకుంటున్నారు. దేవుడిని నమ్ముకున్నాక ఏదైనా శ్రమ వస్తే మాకు వద్దులేండి, మాకు సమస్యలు వచ్చినాయి వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉంటున్నారు. అలా ఎక్కడ వెనక్కి వెళ్ళిపోతారోనని దేవుడు కూడా ఏం చేస్తాడంటే ఆయన మనకి అనుమతించడు అలాంటి శ్రమలో. ఏదో కొన్ని ఇస్తాడు, అవి కూడా వద్దంటే మన ఎట్లా? మనం భరించగలిగిన, మనం సహించగలిగిన, మన ఆత్మీయ జీవితానికి బలం చేకూర్చేయి, మనల్ని ఒక మెట్టు ఎక్కిచ్చేది పరీక్షలే మనకు వస్తాయి. మరి మనం గెలవలేనివి, మనం ఓడిపోయాయి, మనం తట్టుకోలేని దేవుడు ఇవ్వడం. అది మనం గమనించాలి. ఈ విశ్వాస జీవితంలో ఏదొచ్చినా సరే ఇది నా దేవుడు ఎందుకు ఇచ్చాడో అనుకోవాలి. అంతేగాని మనం ఇశ్రాయేలులా వెనదిరిగిపోయేలా ఉండాలి అని అనుకోకూడదు. ఈరోజు చాలామంది వెనక్కి తిరుగుతున్నారు. వెనక్కి తిరిగినోడు ఏ బహుమానం పొందుకోడు. కానీ గాయాలైనా, బాధైనా, ఎక్కిరెత్తున్నా, పడిపోయినా మళ్ళా లెగిసి పరిగెడతాడే వాడికి ఖచ్చితంగా ఒకటో, రెండో బహుమతో, మూడో బహుమతి ఏదో ఒకటి వస్తుందిగా. కనీసం అసలు ఏమీ పరిగెత్తకుండా పడిపోయాక ఇంకా ఎక్కడ ఆగిపోదామలే అనుకున్నవాడికి ఏ బహుమతి వస్తుంది చెప్పండి? మీకు అర్థమవుతుందా? మన విశ్వాస జీవితంలో ఏదో ఒక శ్రమ వస్తే అక్కడ ఆగిపోకూడదు, నిరుత్సాహపడకూడదు. అది నిన్ను స్ట్రాంగ్ చేయడానికే, నిన్ను బలపరచడానికే, నీకు నేర్పించడానికే దేవుడు అనుమతిస్తాడు. సేవకులకు కూడా చాలా బాధలు పెడతాడు దేవుడు. ఎందుకని? సేవకులు ఎవరైనా మంచి సాక్ష్యం చెప్తారు, మేము బాగా పెరిగాం, సుఖంగా ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం చెప్పి సేవకుని ఎవరైనా చూసారా మీరు? వాళ్ళు ఒక టైంలో నలిపేస్తాడు అన్ని రకాలుగా. వాళ్ళని ఒంటరి చేస్తాడు, వాళ్ళని రోగులు చేస్తాడు, వాళ్ళని ఇంకా చాలా ఒంటరితనంలో వాళ్ళు అవమానాలు, నిందలు అన్నీ ఫేస్ చేసేసి అన్నీ నేర్పించేస్తాడు. ఎందుకంటే రేపు వాళ్ళ దగ్గరకు వచ్చేవాళ్ళు ఏదైనా బాధ చెప్తే వాళ్ళకి అది అర్థమైపోవాలి. ఎందుకంటే వాళ్ళు అందులో తెలుసుకుంటేనే, ఆ అనుభవం వాళ్ళకు ఉంటేనే వాళ్ళ ప్రాబ్లం వీళ్ళకి అర్థమైంది, పరార్థం చేయగలుగుతారు. ఎందుకంటే నేను ఇలా ఒకప్పుడు అనిపించాను కదా, పాపం బాధపడుతుంది ఈ సహోదరి, బాధతో ప్రార్థన చేద్దాం అని అనిపించింది ఆ సేవకుడికి. వాళ్ళే ఏమీ అనుభవం లేని వాళ్ళుగా ఉంటే నువ్వు వచ్చి సమస్య చెప్తే నీ సమస్య ఎట్లా తెలిసింది వాళ్ళకి బాధ. అలాగే దేవుడు ప్రతి ఒక్కరికి కూడా అనుభవాన్ని ఎందుకు నేర్పిస్తాడంటే ఆయన మన కోసం, మన మేలు కోసమే. హల్లెలూయా. ఇక్కడ ఎర్ర సముద్రం వచ్చింది. ఎర్ర సముద్రం వచ్చినప్పుడు అరణ్య మార్గాన వారిని నడిపించాడంట. అరణ్యం అంటే ఏంటండి? అక్కడ ఏమీ దొరకదు, ఎడారి అనుకోవచ్చు, అక్కడ ఏమీ లేని ప్లేస్ అవ్వచ్చు. కొన్ని సందర్భాల్లో దేవుడు మనకి అరణ్య జీవితం కూడా అనుమతిస్తాడు. ఏ పని చేసినా కొన్నిసార్లు మనకి ఏది కలిసి రాదు అంటాం చూసారా, ఏది మాకు అవ్వట్లేదండి అంటాం చూడు. ఎవరితో మాట్లాడినా గొడవ అయితే, ఏ పని చేసినా నష్టం వస్తుంది. అలాంటి పరిస్థితి, అది అరణ్యము లాంటి పరిస్థితి. అది కూడా దేవుడు నీకు అనుమతించిందే. పాట పాడతాము మనము, అరణ్య జీవితము ఉల్లాసముగా రిపోయినే అని పాట ఒకటి పాడతాం కదా. కృపా సత్య సంపూర్ణుడ సర్వలోకానికే చక్రవర్తి కీర్తన. అరణ్య జీవితం ఉల్లాసంగా మారే రోజులు వస్తాయి. అరణ్యంలో వదిలేడు, ఎప్పుడు అలానే వదిలేడు. ఆ దరిద్రం అలాగే ఉండదు. 1 సంవత్సరం ఉండదు, 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ సమృద్ధి ఇస్తాడు. అప్పుల్లో అలా వదిలేడు, అందులోంచి మళ్ళీ లేపుతాడు. రోగంలో అలా వదిలేడు, అందులోంచి లేపుతాడు. లేమిడి, దరిద్రం, వస్త్రహీనత అందులోనే వదిలేడు, అందులోంచి లేపుతాడు. కానీ అవన్నీ అనుభవించుకుంటూ వెళ్తే నువ్వు ఒక మంచి స్థాయికి వెళ్తావు. దేవుడు ఎర్ర సముద్రం గుండా వాళ్ళని నడిపించాడు. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే చూద్దాం, పక్క పేజీ 22 చూద్దాం. ఆయన వాళ్ళకి మేఘస్తంభంగాను, పగటి వేళ మేఘస్తంభమైనను, రాత్రి వేళ అగ్ని స్తంభమైనను ప్రజల ఎదుట నుండి
తొలగింపు లేదు. ఆ రోజున వాళ్ళు అరణ్యంలో నడుస్తుంటే లైట్లు, కరెంటు, దీపం బొడ్లు లేవు. ఎంత మంచి దేవుడు అంటే, వాళ్ళకి ఎంత చక్కగా నడిపించాడు అంటే, వాళ్ళని అలా వదిలేయాలి అరణ్యంలో చీకట్లో సావండి తేళ్లతో పాములతో. అప్పుడు కూడా ఆయన వాళ్ళతో కలిసి నడిచాడంట. అగ్ని స్తంభమై మేఘ స్తంభం. అగ్ని స్తంభం అంటే ఏంటి? నైట్ పూటేమో వెలుతురు కావాలి, పగలమేమో మరి ఎండ, చెట్టు ఉండదు. అరణ్యం అంటే నీడ కావాలి. దేవుడు కూడా కొన్నిసార్లు మన అరణ్య బ్రతుకులో మనకి ఏది లేదనుకుంటాం. నాకు ఎవ్వరు సహాయం చేయలేదు, ఎవ్వరు నా పక్కన మాట్లాడేవాళ్ళు లేరు, లేదా నాకు అసలు ఏ ఆధారం కనపడతలే, ఏ దారి కనపడతలేదు. దేవుడు నీకు ఒక దారి ఉంచుతాడు. నీకు ఆ దారి కూడా లేని వాళ్ళు ఎంతమంది బయట ఉన్నారు. మనకు తెలియదు, అది మనం గ్రహించలేము. ఉన్నదాన్ని మనం చూడలేని ఆత్మీయ మనోనేత్రాలు మనకు ఉండవు. ఆ దుఃఖంలో, ఆ ఒంటరితనంలో, ఆ అరణ్య పీరియడ్లో మనం అరణ్యాన్ని చూడగలుగుతాం. ఆయన మనతో నడుస్తున్నాడు. నా బిడ్డలు ఎండకి ఎక్కడ మూర్చంచి పడిపోతారని మేఘంలో నడిచాడంట. మేఘం అంటే అక్కడ ఎక్కడైనా ఎండ ఉంటుందా? ఉండదు. మేఘం ఉంటే ఏమైంది? అక్కడ చల్లగా ఉంటుంది. మనం కూడా ఏమని అడుగుతాం? ప్రార్థన చేసినప్పుడు ఎండ ఉన్న బావి ప్రతి కొంచెం మేఘాలు ఇవ్వయ్యా, చల్లదనం ఇవ్వయ్యా అని అడుగుతాం. మేఘంలో ఆయన నడితే ఇంకెళ్ళకి ఎండ ఏడ ఉంటుంది? అరణ్యంలో నడుస్తున్నారు, కానీ అక్కడ కూడా ఆయన తోడుగా ఉన్నాడు. నైట్ పూట ఏమో మరి నడుస్తున్నారు, అక్కడ కూడా అక్కడ ఏం కనిపించదు, ఏ పాము వస్తుందో ఏదో వస్తుందో. వీళ్ళు గుడారాలు వేసుకుంటే మళ్ళీ అక్కడ టెంట్లు వేసుకొని పడుకుంటే, రెస్ట్ తీసుకుంటే, అక్కడ వాళ్ళ చీకట్లో ఏమి కనపడని ప్లేసుల్లో చెమ్మ చీకట్లో వాళ్ళు ఎలా ఉంటారని సౌకర్యం కూడా ఒక లైట్ లాగా, మేఘ స్తంభంగా, అగ్ని స్తంభంలాగా అలా ఉంటే అందరూ వెలుతురుగా చక్కగా ఉండేవాళ్ళు. వాళ్ళకి పగవ తెలియదు, నైట్ తెలియదు. అంత గొప్ప అరణ్యంలో నడిపించాడు. మనం అరణ్యం పీరియడ్లో కూడా దేవుడి కాపుదల మనకు ఉంటుంది, లేదనుకోకూడదు. మనం ఏడుస్తున్నప్పుడు, మనం దుఃఖంలో ఉన్నప్పుడు, మనం ఒంటరితనంగా ఉన్నప్పుడు ఇది ఒక అరణ్య జీవితమేమో, కానీ దేవుడు నాకు ఇది నడిపిస్తున్నాడు, ఈ అరణ్యం నుంచి నేను దాటే రోజు వస్తుంది అని మనం అనుకోవాలి. నాతో ఇప్పుడు కూడా నా దేవుడు ఉన్నాడు, చూస్తున్నాడు, నాకు ఏది అవసరమో ఆ టైంకి అది ఇస్తూనే ఉన్నాడు. కాకపోతే కొంచెం అరణ్యమే ఓర్చుకోవాలి, నేర్చుకోవాలి అనే మైండే ఉండాలి తప్ప ఇందులోంచి బయటికి రాలేనేమో అనుకోకూడదు. ఇశ్రాయేలుని అందులో ఉంచేశాడు ఆయన, ఉంచలేదు కదా. ఇప్పుడు కింద వచ్చిన 14 అధ్యాయంలో మాట కూడా చదువుకుందాం. 4 చదవండి, 14:4. అయితే ఫరో హృదయమును కఠినపరచెదను, అతడు వారిని తరమగా, నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలనను మహిమ తెచ్చుకుందును. నేను యెహోవానని ఐగుప్తులందరూ తెలుసుకొందరనను. వారు అలాగూ దిగిరి. ఒక నిమిషం అక్కడ ఆగుదాం. ఇక్కడ ఏమంటున్నాడంటే ఫరో హృదయాన్ని కఠినపరుస్తాను అంటున్నాడు. ఇందాకేమో ఫరోనే వెళ్ళమన్నాడు వీళ్ళని. అర్థమవుతుందా మహిమ? ఫరోనే వెళ్ళమన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఫరోని కఠినపరుస్తాడు అంటున్నాడు. అంటే దేవుడు అనుమతి లేకుండా ఎవరు మనల్ని ఏమీ చేయలేరు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఫరోనే ఇప్పుడు వ్యాంటి చేస్తున్నాడు దేవుడు. ఎందుకు? దేవుడికి ఏమన్నా పిచ్చా? వెళ్ళమన్నదాయనే, మళ్ళీ ఆయన రెచ్చగొట్టేదాయనే అని మనం అనుకుంటాం. ఇక్కడ ఏమంటున్నాడు? ఫరోని కఠినపరుస్తాను. అప్పుడు అతడు ఏం చేస్తాడు? తరుముతాడు. ఈ ఫరోనేం ఫస్ట్ ఎలా వెళ్ళిపోండి అయ్యా, మీ వల్ల మా వల్ల కావట్లేదు ఆయన, వెళ్ళిపోండిరా బాబు, మీ వల్ల మాకు తిప్పలు ఎక్కువైపోయినాయి, మీ ఇబ్బంది ఎడిపోతారా అని వదిలేశాడు ఫరో. వదిలేసినోడు ఇప్పుడు వీళ్ళు చక్కగా నడుచుకొని సగం దూరం వచ్చేసాక మళ్ళీ దేవుడు వెళ్ళి ఆయన మనసుని అనవసరం వదిలేసామరా, వీళ్ళు మాకుంటే చక్కగా పని చేసి పెట్టేవాళ్ళు, సేవ చేసి పెట్టేవాళ్ళు, ఎట్లాంటి వాళ్ళని ఎందుకు వదిలేసాము అని మనసు మళ్ళీ మార్చాడంట. అప్పుడు వీళ్ళు ఎందుకు ఊరుకుంటారు? పదండ్రా మళ్ళీ వాళ్ళని తీసుకొద్దాం వెనక్కి అని మళ్ళీ రథాలు, గుర్రాలు, పెద్ద పెద్ద బెటాలియం అంతా వేసుకొని వెళ్ళాడు. వీళ్ళు అనుకున్నారు ఫరో వదిలేశాడు కానీ ప్రశాంతంగా నడుస్తున్నారు. ఇప్పుడు వెనకాల చూస్తే సైన్యం వస్తుంది. ఫరోకు దొరికితే అమ్మో ఫరో మనసు మార్చుకున్నట్టున్నాడు రా, మళ్ళీ తరుముతున్నాడు, ఇప్పుడు కనుక దొరికేమో చంపేస్తాడు ఇక అని పాపం ముందుకి వెళ్తే ఎర్ర సముద్రం, వెనకేమో ఫరో సైన్యం. ఇప్పుడు ఏం చెయ్యాలి? మన పరిస్థితి ఒక్కోసారి దేవుడు అనుమతించకుండా జరగదు. ముందు పరిస్థితి కనిపించదు, దారి కనిపించదు, వెనక చూస్తే తరుముతారు,
అపవాది తరుముతాడు, శత్రువులు తరుముతారు, బాధలు, మాటలతో, రకరకాల పరిస్థితులతో తరుముతామంటే కొన్నిసార్లు సమస్యలు మనల్ని వెంటాడతాయి. మనం ఎంత దూరంగా ఉందామన్నా, ఎంత సైలెంట్గా ఉందామన్నా తరుముతాయి అపవాది మాటలు కొన్నిసార్లు మనల్ని. అప్పుడు అనుకుంటాము, నేను ఎంత సైలెంట్గా ఉన్నా నన్ను అనవసరంగా తిడుతున్నారు, నన్ను అనవసరంగా వీళ్ళు ఇంత టార్చర్ పెడుతున్నారు, నాకెందుకు ఈ శ్రమ అని కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది. దేవుడు అనుమతి లేకుండా జరగదు. వాళ్ళు తిట్టినా కూడా దేవుడు అనుమతి తీసుకున్నాయి. దేవుడే నేను ఎందుకు తెలుసా, నిన్ను స్ట్రాంగ్ చేయడానికి, నిన్ను ధైర్యపరచడానికి, నువ్వు బలహీనరాలుగా స్మూత్గా ఉండడం కాదు, నువ్వు చాలా రాటు తేలడానికి. ఎక్కువ సమస్యలు, ఎక్కువ శ్రమలు అనుభవించిన వాళ్ళు చాలా స్ట్రాంగ్ అవుతారు. ఇప్పుడు డాక్టర్లు చూడండి, మనమేమో అమ్మో అమ్మో అమ్మ అని చూస్తాం. వాళ్ళు ఎవరిని కడుపుతో ఉన్న వాళ్ళని, ఆపరేషన్ అయిన వాళ్ళని, హాస్పిటల్లో వాళ్ళు చాలామందిని చూస్తూ ఉంటారు పేషెంట్లని. వాళ్ళు మనలాగా అమ్మో అమ్మ అనరు. ఎంత పెద్ద కేసు అయినా చూసి జస్ట్ అట్లా లైట్ తీసేసుకొని సరే వాళ్ళని కూర్చోండి. మనమేమో దాన్ని పెద్దగా చూస్తాం, ఎందుకంటే మనకి అది వాళ్ళు ఎన్నో చూసి ఉంటారు కాబట్టి వాళ్ళకి అది చిన్న విషయం. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల విషయంలో కూడా దేవుడు అన్ని నేర్పించాలనుకున్నాడు, వాళ్ళని స్ట్రాంగ్ చేయాలనుకున్నాడు. దేవుని పిల్లలమైన మనకి కొన్ని సమస్యలు అనుమతిస్తాడు. అర్థమవుతుందా? సమస్యలు ఉన్న వాళ్ళందరూ ఒకరోజు వాళ్ళకు గొప్పగా అనేక మందికి ఆశీర్వాదకరంగా నేర్పించేవాళ్ళలాగా, ధైర్యం చెప్పేవాళ్ళలాగా వాళ్ళు మారుతారు. మనమే పిరుకోవడమైతే ఇంకొకటికి ఎలా ధైర్యం చెప్తాం? చెప్పలేము. అర్థమవుతుందా? కాబట్టి దేవుడు వాళ్ళకి అయితే కాదు, ఇంకొకటి కూడా ఉంటుంది. అక్కడ ఎందుకు అలా చేస్తున్నాడు దేవుడు అంటే, అక్కడ అంటాడు కదా, ఒక నిమిషం అదే చదవండి, 4 మళ్ళీ 14:4. అయితే ఫరో హృదయమును కఠినపరచెదను, అతడు వారిని తరమగా నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలనను మహిమ తెచ్చుకొందును. హల్లెలూయా, హల్లెలూయా. ఏమొస్తుందంటే దేవుడికి మహిమ వస్తుంది. ఎట్లా వస్తుంది? ఊరికే ఉంటే వస్తుందా? ఇప్పుడు మనం సాక్ష్యాలు చెప్తున్నాం, అప్పుడు అమ్మో ఇంత అద్భుతంగా చేశాడా దేవుడు, ఇంత పెద్ద రోగాన్ని దేవుడు స్వస్థపరిచాడా, ఎట్లాంటి మనిషిని మార్చాడా, ఎట్లాంటి కార్యం, వీళ్ళు ఇంత ఇదిగా ఉండేవాళ్ళ, ఒకప్పుడు ఇలా ఉన్నారా అని దేవుడు గొప్ప దేవుడమ్మా అంటారు. మనం ఊరికే వెళ్ళి మామూలుగా ఉంటే మనల్ని చూసి ఎవరన్నా అంటారు అలానే గొప్ప దేవుడని అన్నారు. మనకి పెట్టే శ్రమలో మళ్ళీ మనల్ని దేవుడు అవిటిని తీసేశాక, మనకి మళ్ళీ క్లియర్ చేశాక, ఆ రోగములో, ఆ బాధలో, అప్పులో, ఆ సమస్యలో, ఆ పాపం నుండి మనల్ని లేపాక, మనం మంచిగా మారాక దేవుడికి ఏమంటారు? అందరూ మనల్ని చూసి ఎట్లాంటి వాళ్ళని దేవుడు ఎంత చక్కగా మార్చాడు, ఎంత చక్కగా ముట్టాడు. ఆయనకు మహిమ రావడానికి కొంతమందిని కూడా వాడుకుంటాడంట. ఎందుకంటే లాజరు ఉన్నాడు కదా, యోహాను సువార్త 11వ అధ్యాయం అనుకుంటా 4వ వచనం చూడండి. అక్కడ కూడా దేవుడు ఒక మాట వాడతాడు యేసుప్రభు వారు. యోహాను సువార్త 11వ అధ్యాయం 4వ వచనం. చాలండి. ఈ వ్యాధి మరణము కొరకు వచ్చింది కాదు. ఈ రోగం నీ జీవితంలో నిన్ను మరణానికి నడిపించడానికి కాదు. ఈ సమస్య నీ జీవితంలో నిన్ను బాధ పెట్టి నాశనం చేయడానికి కాదు. గుర్తుపెట్టుకోండి, ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా అది ఏదో మన జీవితంలో సమస్య కావచ్చు, రోగం కావచ్చు, అప్పు కావచ్చు, దరిద్రం కావచ్చు, ఏ సమస్య అయినా, మానసికమైనదైనా, అది నీ జీవితంలో దేవుడు ఉంచాడు అంటే అది దేవుడికి మహిమ కొరకు నిన్ను వాడుకోబోతున్నాడని అర్థం చేసుకోవాలి. ఒకరోజు ఆ బంధకాల నుంచి నువ్వు విడిపించబడినప్పుడు నువ్వు చెప్తావు సాక్ష్యం, అది దేవుడికి మహిమైంది. ఇప్పుడు అందరు సాక్ష్యాలు చెప్తుంటే మనం వెంటనే లేదు. ఇందాక శారమ్మ గారు చెప్తున్నారు, వాళ్ళ ఇంటి ముందు ఎవరో మీటింగ్స్ పెట్టుకున్నారు, అలాంట సాక్ష్యం చెప్పాడంట. ఒక ఆయన భయంకరంగా తాగాడు, భయంకరంగా, నేను పాస్టర్ గారి కొడుకుని, మా అమ్మ నన్ను చూసి ఇచ్చేది, ఒరే అందరూ మన చేతి సంఘానికి వస్తుంటే నువ్వేంటి ఎట్లా అయిపోతున్నావు, నువ్వు ఇలా ఉంటే ఎంత అవమానం దేవుడికని ఇచ్చేది. నేను చాలా భయంకరంగా తిరిగా, పాపాలన్నీ చేశా, కానీ ఈరోజు నేను దేవుడి సేవ చేస్తాను, నాకు క్యాన్సర్ వచ్చింది, అప్పుడు నేను దేవుడిలో బలపడ్డాను అన్నాడు. ఇప్పుడు ఆయన అన్నీ మానేశాక దేవుడికి ఏమైంది? ఇప్పుడు అందరూ చెప్పుకుంటున్నారు లేదా, దేవుడు గొప్ప దేవుడమ్మా, అట్లా రోడ్డు మార్చాడమ్మా అని.
అలాగే దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఒక కార్యం చేస్తాడు. అది ఇంకా ఒకవేళ నీ జీవితంలో లేదేమో, అవ్వలేదేమో, వెయిట్ చేయి. దేవుడి దగ్గరికి వచ్చాక ప్రతి ఒక్కరిని ఆయన మలుస్తాడే తప్ప ఆయన మనల్ని ఆ సమస్యలు, ఆ బాధలు, ఆ రోగములో ఉంచడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. మన ద్వారా దేవునికి మహిమ రావాలని మనకు అది అనుమతిస్తాడు. ఇప్పుడు లాజరు చనిపోతున్నాడు అని చెప్పారు, వచ్చారు. అయ్యా చనిపోతున్నాడు, క్షమించి వస్తున్నాను కదా, స్వస్థపరుస్తాలే, లేపుతాలే అని చెప్పాల. ఇది ఆయన మరణం కొరకు, అంటే ఆయన మరణం చేశాక కూడా ఏం చెప్తున్నాడు ఆయన, ఇది మరణం కొరకు వచ్చింది కాదు, ఈ రోగం. రోగి అయ్యాడయ్యా పాపం, ఇది మరణం కొరకు వచ్చిన రోగం కాదు, దేవుని మహిమ కొరకు. ఇప్పుడు ఆయన వెళ్ళి లేపాడు కాబట్టి ఇప్పటికీ మనం చెప్పుకుంటున్నాం. 4 రోజులు అయిపోయిన శవం, కంపు కొడుతున్న శవం సమాధిలో పెట్టేశారు, తెల్ల బట్టలు చుట్టి. వాళ్ళ యొక్క సాంప్రదాయ ప్రకారం అందరూ అంటున్నారు, ఓ తీయద్దయ్యా, వాసన వచ్చేద్దయ్యా, వాసన వచ్చేద్దయ్యా అంటున్నారు. అప్పుడు యేసుప్రభు వెళ్ళి సమాధి దగ్గరికి వెళ్ళి లాజరు రానగానే లేచి వచ్చాడు. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఇప్పటికీ మన జీవితాల్లో అలాంటి చనిపోతున్న దగ్గరికి వెళ్ళిన వాళ్ళని ఎంతోమందిని ఆయన లేపాడు. హల్లెలూయా. చాలా మంది అంటారు కదా, సాక్షి చెప్తారు కదా, నేను మరణించే పరిస్థితి దాకా వెళ్ళిపోయాను, చావు అంచుల దాకా వెళ్ళాను, నన్ను దేవుడు లేపాడని చెప్తారు. ఇక అప్పులతో నేను చచ్చిపోదాం అనుకున్నాను, దేవుడు నన్ను లేపాడు అనుకున్నాను. ఈ మనుషుల వల్ల నాకు సుఖం లేదు, ఈ మనుషులతో నాకు శాంతి లేదు, నేను చచ్చిపోదాం అనుకున్నాను, దేవుడు నన్ను ఆ బంధకాల నుంచి విడిపించాడని చాలా మంది సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. ఆ బంధకాల నుంచి దేవుడు విడిపించాలన్నా, అది ఏం చెయ్యాలన్నా సరే దేవుడు మహిమ కొరకు ఖచ్చితంగా కొంత టైం మనకిస్తాడు. అప్పటి వరకు మనం దాన్ని ఓర్చుకోవాలి. ఖచ్చితంగా దానిలోంచి ఆయన ఏం తీసుకొస్తాడు, మనకు విడుదల తీసుకొస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు లాజరు చనిపోవడం దేవుడికి మహిమకరంగా మారింది. మన జీవితంలో స్తోత్రం. మన జీవితంలో కూడా దేవుడు ఈ దినాల్లో ఏమేమి శ్రమలు ఉన్నాయో, ఏమేమి పరిస్థితులు ఉన్నాయో, దేవుడు మనతో మాట్లాడేది కూడా ఒకటి. మన జీవితం ద్వారా దేవుడు మన యొక్క శ్రమల ద్వారా, రోగము ద్వారా, పాపము ద్వారా, ఏదైనా కానివ్వండి. కొంతమంది పాపంలో ఉంటారు, బయటికి పరిశుద్ధుల్లాగా కనిపిస్తూ ఉంటారు. మనం అనుకుంటాం వాళ్ళు ఒకవేళ పాపంలో ఉండిపోతారని. ఏమో దేవుడు కృపను బట్టి ఒకరోజు వాళ్ళకి పశ్చాత్తాపం కలిగిస్తాడేమో. ఎందుకంటే ఒక వ్యభిచారి అయిన స్త్రీ ఉంది కదా, మరి ఆమె వచ్చి ప్రభు పాదాలు పట్టుకున్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా దొరికితే వాళ్ళ ధర్మశాస్త్ర ప్రకారం చంపేయాలి, రాళ్ళతో కొట్టి చంపేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అందరూ కూడా రాళ్ళు తీశారు. ఆమె కూడా పెద్దగా ఏం రియాక్ట్ అవ్వలేదు, ఎందుకంటే దొరికానుగా చంపేస్తారే అనుకుంది. కానీ యేసు ప్రభువారు అన్న మాటకి ఆమె మనసు మారిపోయి పశ్చాత్తాపం కలిగి, అంటే పాపిన ప్రభువారు క్షమించావు, ఎంత రెడ్ హ్యాండెడ్గా దొరికినా కూడా నన్ను వదిలేస్తున్నావు అంటే నువ్వు ఎంత మంచిది ఉండవు అని ఆ మనసు అప్పుడు అనిపించిందంట. వాళ్ళు కొట్టడానికి రెడీ అయినప్పుడు ఆ మారలా, కొడతారేమో చంపేస్తారేమో అని భయపడి మారలేదు. ఎప్పుడైతే ప్రభు మీరందరూ ఏ పాపం చేయకపోతే ఆమె మీద రాయండి అని అన్నారు, అందరూ రాయిలు పడేసి వెళ్ళిపోయారు. ఆమె అప్పుడు ఆలోచించిందంట, నీకు కోపం రావట్లేదా ప్రభు నా మీద? నేను ఎంత పాపం చేసి దొరికితే నీకు కోపం రావట్లేదా? అని ఆమె చాలా బాధపడి పశ్చాత్తాపడి ఆమె హృదయాన్ని దేవుడికి అర్పించినారు. ఇప్పుడు ఆమె ద్వారా కూడా దేవుడికి ఏమవుతుంది, ఒక వ్యభిచారిని మార్చాడు అని మహిమ వెళ్తుంది. అందుకని ఎవరైనా సరే ఒకవేళ ఏ స్థితిలో ఉన్నా కూడా ఒకటే మనం చేయాల్సింది, ప్రభు నీ మహిమ కొరకు వాళ్ళని మార్చిన ఆయన అని ప్రార్థన చేయాలి. ఒకవేళ మన జీవితంలో అలాంటి లోట్లు, అది వ్యభిచార పాపం కావచ్చు, దొంగతనం కావచ్చు, లేదా ఇంకొకటి కావచ్చు, పాపం అనేది ఎన్నో రకాలు ఉన్నాయి, ఆ పాపం కావచ్చు, లేదా రోగం కావచ్చు, లేదా ఏదైనా అప్పు కావచ్చు, లేదా మానసికంగా బాధలు కావచ్చు, మనుషుల ద్వారా హింస కావచ్చు, ఏదైనా దేవుడు నీ జీవితంలో ఇశ్రాయేలుకి అనుమతించినట్టుగా మన జీవితంలో దేవుడు ఇచ్చాడు. దానిలో నుంచి దాటిస్తాడు. ఆయన ప్లాన్ లేకుండా అయితే రాలేదు. ఈ ఎడబాటు, ఈ దరిద్రం, ఈ సమస్యలు, ఈ రోగము, ఈ అప్పులు, ఈ ఒంటరితనం, ఇవన్నీ కూడా దేవుడు అనుమతితోనే నా జీవితంలో వచ్చినాయి. ఏమో ఒకరోజు నా దేవుడు విడిపిస్తాడేమో అని ఎదురు చూసి బలపడేవారిగా ఉండాలి. కానీ నా బ్రతుకులో ఇంతే, నా జీవితం ఇంతే అని అనుకున్న వాళ్ళ జీవితంలో దేవుడు త్వరగా మేలు చేయలేడు. మనం ఎప్పుడైతే
రెడీ అవుతాము. ప్రభా నీ చిత్తం లేకుండా రాదయ్యా నా జీవితంలో. ఈ అప్పు వచ్చినట్లు నీ చిత్తం లేకుండా రాలా. ఈ ఒంటరితనం నేను అనుభవిస్తానంటే నీ చిత్తం లేకుండా రాలా. ఇంత హింస నేను అనుభవిస్తానంటే నీ చిత్తం లేకుండా రాలేదు. ఏం నేర్పించదలుచుకున్నావు, నేను నేర్చుకుంటాను తండ్రి అనే ఒక విధేయతతో ఎప్పుడైతే సరెండర్ అయిపోతామో దేవుడు మన జీవితంలో ఒకరోజు మనల్ని మహిమకరంగా ఆయనకి నిలబెడతాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం, చిన్న ప్రార్థన చేసుకుంటే ఎవరికి వాళ్ళు. లేదా నీ రోగంతో నువ్వు ఒకవేళ అయ్యి ఉండొచ్చు, బాధపడుతూ ఉండొచ్చు. ఒకటి ప్రభువు అనుమతి లేకుండా అయితే రాలేదు. ప్రభు అనుమతితోనే నీకున్న ప్రతి సమస్య అందరినీ నువ్వు గుర్తుపెట్టుకో. ఎందుకంటే మనల్ని ఒక మంచి కార్యం, మంచి మేలు, మంచి భవిష్యత్తు దేవుడు ఇవ్వాలని ఇశ్రాయేలుని అంత భయంకరమైన మన జీవితంలో జరగట్లేదు, జరగనివ్వడు కూడా. కానీ ఏదైనా ఒకవేళ నీ జీవితంలో శ్రమ వస్తే, బాధ వస్తే, ఇబ్బంది వస్తే అప్పుడు మాత్రం నువ్వు దేవుడి చిత్తం లేకుండా రాదు. నా దేవుడు ఏ మేలు ఉద్దేశించాడో అని ఓర్పుతో కొంచెం ఇశ్రాయేలులాగా నువ్వు కూడా అరణ్యంలో నడవగలిగితే నీతో పాటు నడిచే దేవుడు మనకున్నాడు. మనతో పాటు సమయమును సమర్పణ చే సమయమును అబ్రాహిమనెను అబ్రామును అడిగెను ప్రభువకుడు ఇసాకును అర్పణ ఇమ్మనెను నీ బిడ్డల సేవకుని చెదవా అట్టి చెదవా సమర్పణ చేయుము ప్రభువునకు దేహము మనము సమయమును ఐదు